పేరేంటి, అసలు మీ సమస్య ఏంటి, మీకున్న డాక్యుమెంట్స్ ఏంటి? నా పేరు అంజయ్య. రిజిస్ట్రేషన్ 95లో తీసుకున్నాం మేము. రిజిస్ట్రేషన్ ఉంది. ఈ మధ్యలో LRS పర్మిషన్ కూడా ఉంది, ప్లస్ హౌస్ నెంబర్ కూడా ఉంది, కరెంట్ బిల్ ఉంది, కరెంట్ మీటర్ కూడా ఉంది. మళ్ళీ అచానక్గా వచ్చి కూలగొట్టిందంటే మా పరిస్థితి ఏంటి? ఇది మేము గవర్నమెంట్ని అడగదలుచుకున్నాం. మేము ఎందుకు ఈ విధంగా మా మీద కక్ష ఎందుకు మీకు? మీరు రాజకీయ నాయకులు కొట్లాడుకొని మాకు మామూలు సామాన్య పబ్లిక్ను హింసించడం తప్పు కదా ఇది. అధికారులు అడిగినప్పుడు కానీ అధికారులు కానీ ఏం చెప్తున్నారు మీతో? ఏం చెప్తారు? కాంగ్రెస్ నాయకులు చెప్తుంటే మేము కూలగొడుతున్నాం అంతే. వేరే సమస్య లేదు. వాళ్ళు కాంగ్రెస్ నాయకుల తొత్తులైనరు వాళ్ళు అధికారులు. మీ పేరు ఏంటి? మీ అసలు ఏం చెప్పారు అధికారులు? మీరు అసలు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమున్నాయి? నా పేరు మహేందర్ అండి. మా ప్లాట్లు వచ్చేసి 1995లో తీసుకున్న ప్లాట్స్ ఇవన్నీ. ఒక్కటి కాదు, 300 మంది ప్లాట్లు ఉన్నాయి అందరి. ఆ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇది గవర్నమెంట్ అని చెప్పేసి గుంజేసుకున్నారు. తర్వాత మేము పోరాటం చేయంగా మాకు కేటీఆర్ మాకు హామీ ఇచ్చేసి మాకు ఆల్రెడీ 1 జీవో కూడా తీసుకొచ్చిన తర్వాత మాకు ఇస్తాన టైంలో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏమైపోయింది, ఇది మళ్ళీ గవర్నమెంట్ అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు కూలగొట్టేసింది. ఇది అన్యాయం. ఇది వాళ్ళు చేయడం అన్యాయం అని చెప్పేసి న్యాయం చేస్తామని చెప్పేసి మాకు జీవోకి పట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జీవో ఇవ్వకుండా మమ్మల్ని అన్యాయంగా మళ్ళీ కూలగొట్టేసింది. ఇది చాలా అన్యాయము. రేవంత్ రెడ్డి అని కూడా ఆ టైంలో వచ్చిండు, తెలుసు ఆయన కూడా. ఆయన ఏమని చెప్పినా అంటే బీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు ఎంపీగా ఉండే, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అన్యాయం చేస్తున్నారు, మీకు న్యాయం చేస్తామని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈయన సీఎం అయి ఉండి మాకు అన్యాయం చేస్తున్నాడు. మరి ఈయన వరకు తెలుసా తెలియదా మాకు తెలియదు. ఆయనకు ఇప్పుడు మీ మీడియా ద్వారా కానీ ఇంకే ద్వారా కానీ తెలిస్తే మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం అంతే. మా బాధ ఏంటంటే మేము ఇప్పుడు ఏదో ఫ్రీగా వచ్చింది కాదు, మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు ఇవి. మేమేమో కబ్జా చేసిన ప్లాట్లు అవి కావు. మేము కష్టపడి కొనుక్కున్న ప్లాట్లు అవి, రూపాయి జమ చేసి కొనుక్కున్న ప్లాట్లు అవి. ఆ ప్లాట్లను కబ్జా చేసినా కావాలి కాబట్టి మా ప్లాట్లు మాకు ఇవ్వాలి. ఆ జీవో కింద ఇచ్చినా మంచిది, లేకుంటే కొత్తగా స్పెషల్ జీవో అంటే అదే జీవో లాంటిది ఇంకో జీవో మీ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి కొత్త జీవో పట్టుకొచ్చి మాకు ఇచ్చేస్తే సరిపోతుంది అంతే తప్ప వేరే మీతోటి మాకు శత్రుత్వం లేదు, మాతో మీకు శత్రుత్వం లేదు. మాకు న్యాయం చేయాలి, అది మాకు కావాల్సింది అంతే. మొత్తంగా ఇది పైసా కూడగట్టుకొని మధ్యతరగతి వాళ్ళ మేము ఇప్పటి నుంచి కాదు, గతం నుండి ఎప్పుడో మేము కొన్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి, LRS ఉన్నాయి, అన్నీ కట్టుకున్నా. గతంలో ఎంపీ అయిన రేవంత్ రెడ్డి కూడా కలిసి మాట ఇచ్చారు, మీకు తప్పకుండా న్యాయం చేస్తామని. మరి ఎందుకు అంటే రాజకీయ కక్ష సాధనలో భాగంగా మాపై ఇబ్బంది జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం, సీఎం రేవంత్ గారు అయితే ఒకసారి ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మేము మధ్యతరగతి వాళ్ళం, ఒక్కొక్క రూపాయి కట్టుకొని చాలా ఏళ్ళపాటు కష్టపడి మేము మా ఫ్లాట్ తెచ్చుకున్నాం. అలాంటి మమ్మల్ని గుంజుకునే ప్రయత్నం చేస్తారు, దాడి చేసే ప్రయత్నం చేస్తారు. మేమైతే కబ్జా చేయలేదు, మాకు న్యాయం జరగాలని కూడా పర్వతాపూర్ పరిధిలోని ఉన్న గ్రామస్తులైతే బాధితులైతే చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోతో సతీష్ దిశాటి.